హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇప్పుడే చెట్టు నుంచి ఒక కరివేపాకు మండ ఇరుసుకొచ్చిన. వర్షం పడుతూనే ఉంది. కరివేపాకు కడగాల్సిన అవసరం కూడా ఏం లేదు, నీట్గా ఉంది. ఈరోజు వెరైటీగా నేను ఈ రెండు కలిపి కూర చేద్దాం అనుకుంటున్నా. ఎట్లుంటుందో నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా. రొటీన్గా ఒకే రకం కూరలు నాకు కూడా బోర్ కొడుతుంది. ఏదైనా వెరైటీగా తినాలనిపిస్తుంది. ఫ్రిడ్జ్లో నుండి ఏమేమి కావాలో అన్నీ తీసుకున్నా. వాటర్లోంచి 2 ఆలుగడ్డలు తీసుకున్నా, ఒక దోసకాయ తీసుకుంటున్నా. ఇరుసుకొచ్చిన మండల నుంచి 2 రెమ్మల కరివేపాకు తీసుకుంటున్నా. నచ్చినంత కొత్తిమీర తీసుకోవాలి. కొత్తిమీర ఈ విధంగా డబ్బాలో పెడితే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది. కొత్తిమీరకు ఒక లెక్క అంటూ ఏం లేదు, మన ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నా. తీసుకున్న కూరగాయలన్నిటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, నేను కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసిన. మీకు ఇంత పెద్ద కట్ చేసుకోవడం ఇష్టం లేకుండా చిన్నగానే చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నా. పొటాటో, కుకుంబరు ఈక్వల్ సైజులో కట్ చేసుకున్నా. చూడండి, స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకొని ఈ స్పూన్తో 1.5 స్పూన్ నూనె పోసుకొని, నూనె వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర పోపుకి వేసుకొని మూత పెట్టుకోవాలి. ఎందుకంటే ఆవాలు జీలకర్ర వేయగానే చిటపట అనుకుంటూ నూనె అంతా పైకి చిత్తి ప్లాట్ఫామ్ స్టవ్ అంతా ఆయిల్ అవుతుంది. తర్వాత కష్టపడి తుడుచుకున్న దానికన్నా ఇది బెస్ట్ అని నేను ఈ మధ్య వెంటనే మూత పెట్టేస్తున్నా. ఇప్పుడు ఆలుగడ్డలు వేస్తున్నా. ఆలుగడ్డలు వేసిన వెంటనే కూడా మూత పెట్టుకోవాలి, లేకుంటే పైకి నూనె అంతా చిత్తుతుంది. ఒక్క 30 సెకండ్స్ తర్వాత ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నూనె కోపం కొంచెం తగ్గింది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని 1/2 టీ స్పూన్ హోమ్ మేడ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి, ఇది ఇప్పుడే మిక్సీ పట్టిన పేస్ట్, ఫ్రెష్గా మంచి స్మెల్ వస్తుంది. అంతా బాగా కలిసేట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క నిమిషం ఉడకనివ్వాలి. ఈలోగా మనం ఒక మసాలా వేసుకుందాము. ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో ఒక 1/2 టీ స్పూన్ జీడి పౌడర్, 2 టీ స్పూన్ల కారము, 1/2 టీ స్పూన్ పసుపు, చిటికెడు మెంతిపిండి, 1/2 టీ స్పూన్ కొరియాండర్ పౌడరు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకొని, ఒక గోలీకాయంత చింతపండు నానబెట్టుకొని రసం తీసుకొని మనం కలుపుకున్న పౌడర్లలో వేసుకొని కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి కూర అంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కుకుంబర్ పీసెస్ వేసి, పొటాటో పీసెస్, కుకుంబర్ పీసెస్ రెండు బాగా ఒకదానికొకటి కలిసేట్టు బాగా కలుపుకొని, మనం కలిపి పెట్టుకున్న మసాలా లిక్విడ్ను కుక్కర్లోని ముక్కల్లో పోసుకొని, బౌల్లో కొన్ని వాటర్ పోసుకొని అంతా కలిపి, మళ్ళీ ఆ నీళ్ళు కూడా కుక్కర్లో పోసుకొని ఒకసారి అంతా మసాలా అంతా ముక్కలకు పట్టేట్టు మంచిగా కలుపుకొని, మూత పెట్టుకొని 1 నిమిషం ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి చూసి చూడండి, వాటర్ ఊరినాయి. మనకు సరిపోవు అనుకుంటే ఇంకా కొన్ని వాటర్ కూడా పోసుకోవచ్చు. ఈ టైంలో కొన్ని కట్ చేసిన కొరియాండర్ లీవ్స్ వేసి మూత పెట్టేసి ఒక్క విజిల్ వచ్చేట్టు ఉడికించుకోవాలి. కుక్కర్ వేడి మీద ఉంది కదా, 1 నిమిషం కూడా పట్టదు విజిల్కు. చూడండి, వచ్చేసింది విజిల్. స్టవ్ బంద్ చేస్తున్నా. కుక్కర్లోని గ్యాస్ అంతా రిలీజ్ అయిన తర్వాత మూత తీసుకొని చూడండి ఎన్ని నీళ్ళు ఊరినాయి. మనం కొన్ని నీళ్ళు పోసినామైనా కూడా వాటర్ ఊరినాయి. కావాలంటే మీరు ఎక్కువ కూడా వాటర్ పోసుకోవచ్చు. మేమిద్దరమే కాబట్టి మాకు ఇదే ఎక్కువ అవుతుంది. నేను అందుకే వాటర్ ఎక్కువ ఏం పోయలేదు. కుక్కర్లోని కూరనంతా వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని మిగిలిన కొత్తిమీరనంతా కూర పైన వేసేసుకుంటే చూడడానికి గార్నిష్గా బాగుంటుంది. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. క్లోజప్లో చూడండి, చాలా మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ ఎట్లుంటుందో నేను చెప్పలేను, ఎందుకంటే నేను ఎప్పుడు తినలేదు కాబట్టి. ఇంకా లంచ్ టైం కూడా అయింది. ఫస్ట్ కూర వడ్డించుకుంటున్నా. ఎప్పుడైనా కూరే ముందు పెట్టుకోవాలి, తర్వాత అన్నం పెట్టేసుకుంటున్నా. ఇంకా నేను మీకు తిని చెప్తా దీని టేస్ట్ ఎట్లుంటుందో. ఫస్ట్ ఒక్క బుక్క వాటర్ తాగుతా. అసలు వాటర్ మధ్యలో తాగొద్దు అన్నం తినేప్పుడు. అన్నం తినడానికి బిఫోర్ ఒక 1/2 అవర్, ఆఫ్టర్ 1 అవర్ తాగాలి, మధ్యలో అసలు వాటర్ తాగద్దు. ఇప్పుడు అన్నంలో కూర కలుపుతున్నా. చాలా వేడిగా ఉంది, చాలా కాలిపోతుంది. కూర అయితే చాలా కాలుతుంది. కూర ముక్కలు చేయికి తగిలితే కాలుతుంది. దోసకాయ ముక్క వచ్చింది, దాన్ని ప్రెస్ చేసేవారు చెయ్యి అంతా కాలిపోయింది. చాలా వేడిగా ఉంది. అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని ఇంక అట్లనే వేడిగానే తింటున్నా. చాలా కాలుతుంది, నోరు కూడా కాలుతుంది. ఇప్పుడు ఆలు పీస్ వచ్చింది, ఆలుగడ్డ ముక్కను కూడా కలుపుకుంటున్నా. కూరగాయలు అయితే భలే
మెత్తగా మంచిగా సాఫ్ట్గా ఉడికినాయి. కూర మట్టుకు భలే టేస్ట్గా వచ్చిందండి. మంచిగా కొంచెం చింతపండు వేసినాం కదా, కొద్దిగా పుల్లగా చాలా అంటే చాలా బాగుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఈ రోజే పట్టిన ఫ్రెష్గా మంచిగా అనిపిస్తుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయాల్సిన కూర ఇది. కొత్త రకం టేస్ట్ అనిపిస్తుంది నాకు. వెరీ నైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఓకే బాయ్.